ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, నేను నిన్న చెప్పిన స్టాక్స్ మనం చెప్పిన విధంగా ట్రేడ్ అయ్యా లేదా అనే విషయాన్ని మనము డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటగా టాటా మోటార్స్ అనేటువంటి స్టాక్ నిన్న నేను చెప్పడం జరిగింది. ఓకేనా? ఇదిగోండి, నేను ఏం చెప్పానంటే, ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ని ఇది బ్రేక్అవుట్ చేస్తుందో, ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తుందో, చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా ట్రెండ్ లైన్ ఉందని. ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ చేస్తుందో, ఈ బ్రేక్అవుట్ చేసినప్పటి కాడి నుంచి ఇది వండర్ఫుల్గా మూమెంట్ తీసుకుని పైకి వెళ్ళిపోద్దని చెప్పాను. అర్థమవుతుందా? మనం అనుకున్న విధంగానే ఇది ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసింది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ పైనే ట్రేడ్ అవుతుంది కాబట్టి మనము నిస్సందేహంగా ధైర్యంగా మనము ఇక్కడ ఈ స్టాక్ని, టాటా మోటార్ స్టాక్ని మనము 816 రూపాయలు దగ్గర, 816 రూపాయలు 75 రూపాయల దగ్గర మనం నిస్సందేహంగా ధైర్యంగా మనం బై చేసుకోవచ్చు. అది మంచి ప్రాఫిట్స్, ఇక్కడ నుంచి మంచి మూమెంట్ తీసుకొని ప్రాఫిట్ వస్తుంది. అది నేను ధైర్యంగా చెప్తాను ఫ్రెండ్స్. దీన్ని రేపు టాంచి బై చేసుకోవచ్చు, ఎందుకంటే మన అనుకున్న విధంగా ట్రెండ్ లైన్ని సక్సెస్ఫుల్గా ఇది బ్రేక్అవుట్ చేసింది. ఓకేనా? తర్వాత గ్రాసిమ్ ఇండస్ట్రీ చూద్దాం. అబ్బా, ఇది కూడా సేమ్ డేటో. ట్రెండ్ లైన్ని మనం అనుకున్న విధంగానే ఇది బ్రేక్అవుట్ చేసింది. అర్థమవుతుందా? ఓకేనా? బ్రేక్అవుట్ పైన ట్రేడ్ చేసింది కాబట్టి రేపు 20 ఇదిగో ఈ ప్రైస్ 2993 రూపాయలు కానీ క్రాస్ అవుట్ చేసిందంటే ఇది నెక్స్ట్ టార్గెట్ అనేటువంటిది ఇదిగో ఈ టార్గెట్ కొట్టుద్ది. ఆ టార్గెట్ రీచ్ అవుతుంది కనుక నెక్స్ట్ మనము దీన్ని బై చేయొచ్చు. డెలివరీ ట్రేడ్స్, నేను చెప్పిన టాటా మోటార్స్ డెలివరీ ట్రేడ్స్, మనము ఇంట్రాడే కాకుండా డెలివరీ ట్రేడ్ తీసుకొని ట్రేడ్ చేయండి. తర్వాత ఈ స్టాక్ అయితే ఇది బ్రేక్అవుట్ చేయలేదు, ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ చేయలేదు కాబట్టి దీన్ని వదిలేయచ్చు. తర్వాత సంఘీ ఇండస్ట్రీస్, తర్వాత ఐసిఐసి బ్యాంకు మనం అనుకున్న విధంగానే ఇది బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి క్లోజ్ అయింది కాబట్టి రేపు ఇదిగో ఈ లెవెల్, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదిగో ఈ లెవెల్ ఈ హై అనుకోండి, ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ చేసి ఇదిగో ఈ లెవెల్ క్రాస్ చేసి 933 రూపాయలు క్రాస్ చేసిందంటే ఇక ఇది కంటిన్యూస్గా ఇది పైకి వెళ్ళిపోతుంది. తర్వాత నిన్నటి హై అయ్యేటువంటి ఇదిగో 998 రూపాయల 30 పైసలు, అది కానీ ఇంకా క్రాస్ చేసింది, ఇంకా ఘోరంగా పైకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టార్గెట్ అనేటువంటిది 1009 రూపాయలని రీచ్ అవుతుంది. ఈ లెవెల్ని రీచ్ అవటం ఫస్ట్ టార్గెట్. ఇక్కడ దాకా కన్సాలిడేషన్ జరిగిందంటే కొద్దిగా 15 మినిట్స్ క్యాండిల్ బట్టి మనము ఉండటమా తీసేయడం అనేది చూద్దాం. ఇది కూడా క్రాస్ చేసిందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇదేను. ఓకేనా? తర్వాత సిప్లా చూద్దాం. చూడండి, సిప్లా బ్రేక్అవుట్ చేసింది కానీ బ్రేక్అవుట్ నిలబడకుండా మళ్ళీ కిందకు వచ్చింది. అర్థమవుతుందా? కిందకు వచ్చింది కాబట్టి ఇది ట్రేడ్ చేయడానికి అనుకూలంగా లేదు కనుక రేపు ఒకవేళ కానీ ఇది కింద ఈ ట్రెండ్ లైన్ కింద ట్రేడ్ అయితే మాత్రం దీన్ని అవాయిడ్ చేయండి. ఇది పెద్ద యూస్ఫుల్ కాదు, ఎందుకంటే మనం అనుకున్న విధంగా ఇక పైకి పోదు, కిందకు కూడా పోదు, కన్సల్టేషన్లో ఉండి మనకి కన్ఫ్యూజన్లో పెట్టేస్తుంది కనుక దీన్ని మనం పెద్దగా కన్సిడరబుల్ తీసుకోవాల్సినటువంటి స్టాకే కాదు కనుక దీన్ని వదిలేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనం చెప్పిన స్టాక్స్లో మనం అనుకున్న విధంగా బ్రేక్అవుట్ చేసే స్టాక్స్, అవి డెలివరీ ట్రేడ్స్ కూడా పనికొస్తాయి కనుక ఈరోజు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రేపటికి మళ్ళా కొన్ని ఇంట్రాడే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని రేపుడు కూడా అనాలిసిస్ చేసి రేపు సాయంత్రం అనాలిసిస్ చేసి వాటిలో ఎప్పుడు ఎంట్రీ చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ చేయాలని కూడా చెప్తాను. డెలివరీ ట్రేడ్స్కి మాత్రం 100% మనకి పనికి వస్తున్నాయి. ఒక 2-3 డేస్ హోల్డ్ చేయడానికి పనికి వస్తున్నాయి కనుక చక్కగా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ట్రేడ్ చేసుకోలేని క్రమంలో నాతో కలిసి మీరు ట్రేడ్ చేయాలనే ఉద్దేశం ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ 2 నెంబర్లు ఇస్తున్నాను. ఆ నెంబర్లకి కాల్ చేయండి. మనం అందరం కలిసి లాస్ రాకుండా ఇంట్రాడేని, తర్వాత పొజిషనల్ ట్రేడ్స్ని, డెలివరీ ట్రేడ్స్ని మనం చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఎప్పుడు కూడా మీకోసమని హెల్ప్గా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే.